అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైన పరిస్థితి. ప్రపంచంలోనైనా సరే, ఎక్కడైనా సరే అందరూ ఎలా కోరుకుంటారంటే నిందితులకు శిక్ష పడాలి. అది ఏ విధంగానైనా సరే వాళ్ళని వాళ్ళు శిక్షించుకోవాలి. లేదా ప్రభుత్వం ద్వారా అయినా సరే, పోలీసు వ్యవస్థ ద్వారా అయినా సరే, న్యాయస్థానం ద్వారా అయినా సరే శిక్ష పడాలి నిందితులకి అని చెప్పి ఎవరైనా మానవత్వం ఉన్న మనుషులు, అది ఏ విషయం కానీ, ఆడపిల్లల మీద అఘాయిత్యం చేసిన విషయంలో కానీ, లేదంటే గనక ఎవరినైనా సరే చంపేసిన విషయంలో కానీ, ఇలాంటి విషయాల్లో నిందితులకి శిక్ష పడాలి అని కోరుకుంటారు. కానీ ఫర్ ది ఫస్ట్ టైం చూస్తున్నామండి ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైన పరిస్థితి. తప్పు చేసిన వ్యక్తి తన తప్పు తెలుసుకొని చనిపోతే తనను తాను శిక్షించుకుంటే అది తప్పు అంటూ ఒక మాజీ జడ్జి, ఇప్పటి హైకోర్టు అడ్వకేట్ అయినటువంటి జడ శ్రావణ్ కుమార్ గారు మాట్లాడటం, అది ప్రభుత్వాన్ని, పోలీసు వ్యవస్థని, హోంమంత్రి గారిని బెదిరించేటట్టు ఆయన మాట్లాడటం నాకైతే కనుక చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలుకి ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించింది. 2 రోజుల నుంచి చూస్తున్నాను మాట్లాడదామని, కాకపోతే ఏం మాట్లాడాలో అర్థం కాక ఇలాంటి వ్యక్తుల గురించి మాట్లాడలేకపోయాను. కానీ ఆ మాటలు, ఆయన మాట్లాడిన మాటలు పదే పదే వింటుంటే కనుక మాట్లాడకుండా ఉండలేక మాట్లాడుతున్నానండి. అయ్యా జడ శ్రావణ్ కుమార్ గారు, మీరేంటో, మీ పరిస్థితి ఏంటో, మీరు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చారో ప్రతి ఒక్క విషయం తెలిసిన వ్యక్తిగా నేను మాట్లాడుతున్నానండి. మీరు ఇంటర్వ్యూలో ఒప్పుకోక ముందలే, ఏదైతే ఒక ఇంటర్వ్యూలో ఒప్పుకోక ముందలే సీటుకి 5 కోట్లు, 5 ఎమ్మెల్యే సీట్లు చంద్రబాబు నాయుడు గారిని మీరు అడిగిన విషయం తెలిసిన వ్యక్తిగా మాట్లాడుతున్నాను. అది మీరు డిస్కషన్ చేసింది కూడా ఎక్కడో కాదు, ఒక లాయర్తో ఫోన్లో మాట్లాడారు. ఇస్తే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా మాట్లాడతాను, లేదా చంద్రబాబు నాయుడు గారిని ఎండగడతాను అని చెప్పి ఒక లాయర్తో మాట్లాడిన మాటలు, ఒక మహిళా అడ్వకేట్తో మాట్లాడిన మాటలు నా చెవులారా నేనున్నా. ఎందుకంటే స్పాట్లో నేను అక్కడ ఉన్నాను. ఎందుకు సార్ అంత డిమాండ్ చేస్తున్నారు అంటే, ఇవ్వాలమ్మా, ఎవరి కోసం ఇస్తాడు అని చెప్పి ఆ రోజు మీరు ఆ మహిళా లాయర్తో మీరు మాట్లాడటం, అదంతా నేను అక్కడే ఉన్నాను, నేను విన్నాను. ఓకే, అది మీరు రాజకీయంగా మీరు ఏం చేసుకుంటారో అది మీ ఇష్టం. కానీ నిందితుల్ని శిక్షిస్తే గనక దాన్ని అడ్డుకుంటే మాత్రం సామాన్యుడిగా నేను కొన్ని ప్రశ్నిస్తానండి. ఇప్పుడు జడ శ్రావణ్ ఏం మాట్లాడుతున్నాడో వింటూ అయితే విశ్లేషణ అయితే చేద్దామండి. మనం ఒక్కసారి ఆయన మాటల్లోనే వింటూ అయితే విశ్లేషణ చేద్దాం. మనం ఐపీఎస్ చదవకుండానే, పోలీస్ వృత్తిలోకి రాకుండానే ఒక టీచర్ గా పనిచేసినటువంటి ఒక హోమ్ మినిస్టర్ గారికి ఒక బిరుదు ఇవ్వాలండి ఈ రోజున. ఏంటి ఆ బిరుదు అంటే వాటర్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ లో స్పెషలిస్ట్ లేదంటే వాటర్ ఎన్కౌంటర్లు ఎక్కువైపోతుంది. ఐ కెన్ సే దట్ ఇట్ ఇస్ ఎ వాటర్ ఎన్కౌంటర్. దానికి స్పెషలిస్ట్. హౌ విల్ యూ సే దట్ ఈస్ ద వాటర్ ఎన్కౌంటర్? హౌ విల్ యూ సే ద వాటర్ ఎన్కౌంటర్? ఎలా చెప్పగలవు నువ్వు అది వాటర్ ఎన్కౌంటర్ అని? కాలు జారి పడిపోయి ఉండొచ్చు, పారిపోయే క్రమంలో కాలు జారి పడిపోయి ఉండొచ్చు. లేదు, తను చేసింది తప్పు, ప్రభుత్వానికి దొరికితే గనక నన్ను శిక్షిస్తారు, కఠినంగా శిక్షిస్తారు, నా కుటుంబం తలకాయ ఎత్తుకోలేదు ఎక్కడా, నా కుటుంబం తలదించుకునే పని చేశాను నేను అని చెప్పి తనను తాను దూకేసుకో ఉండొచ్చు దాంట్లో. హౌ విల్ యూ సే దట్ ఈస్ ద వాటర్ ఎన్కౌంటర్ మిస్టర్ జడ శ్రావణ్ కుమార్? నువ్వు చూసావా? నువ్వు చూసావా? చెప్పు, నువ్వు చూసావా? అంటే నిందితులు ఒక పసిబిడ్డని దారుణాతి దారుణంగా చేసి చంపేసి వాటర్ డ్రమ్ములో ముంచేసి చంపేస్తే గనక ఆ కన్న తల్లి పడుతున్న బాధ నీ కళ్ళ కనపడలేదా? ఏమయ్యా మిస్టర్ జడ శ్రావణ్ కుమార్, కడుపు కన్నమేగా తింటుంది, ఇక్కడ ఉన్నది హృదయమేగా, పాషాణం కాదు కదా నీకు, పాషాణం కాదు కదా. మరి ఆ తల్లి పడుతున్న బాధ కళ్ళ కనపడలేదా నీకు? నువ్వు హౌ విల్ యూ సే దట్ ఈస్ ద వాటర్ ఎన్కౌంటర్? యూ మిస్టర్ బ్లడీ జడ శ్రావణ్ కుమార్. లిస్టు
కర్త కర్మ క్రియ వంగల్పూడి అనిత గారు, వాటర్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఎవరన్నా ఒక పాపని, ఎవరో ఒక అమ్మాయిని ఇబ్బంది పెడతారని ఒక చిన్న ఫోటో వచ్చింది, సాయంత్రానికి చెరువులో పడి చచ్చిపోయాడు. సుబ్బారావు అనేటువంటి ఒక ఆయన తునిలో, మీ అందరికి తెలుసు. నీకొచ్చిన నొప్పేంటి అక్కడ? నీకొచ్చిన నొప్పేంటి అక్కడ? అరే 8వ తరగతి చదువుతున్న పిల్లని తోటలోకి తీసుకెళ్లి ఆ పిల్లని వివస్త్రణ చేసి 60 ఏళ్ల వయసు వచ్చిన కామాంధుడు అనాలా, నా కొడుకు కామంతో కళ్ళు మూసుకుపోయిన క్రూరుడు అనాలా, లేదంటే మానవ మృగం అనాలా? ఆ పిల్లతో అసభ్యంగా ప్రవర్తిస్తుంటే ఎవరో ఒకళ్ళు చూసి వీడియో తీస్తుంటే వాడు నేను తెలుగుదేశం కార్యకర్తని అన్నంత మాత్రాన వదిలేయాలా నా కొడుకుని? ఎరా వదిలేయాలా నా కొడుకుని? ఏమనుకుంటున్నా నువ్వు? అసలు నాకు ఇప్పటికీ డౌట్ వస్తుంది, నువ్వు జడ్జిగా ఎలాంటి చండాలమైన తీర్పులు ఇస్తే గనక నీ మీద వ్యతిరేకత వచ్చిందో, అరే దాన్ని కప్పిపుచ్చుకోవటానికి నా మీద అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారని చెప్పి పెద్ద ఎలిగేషన్ చేసి అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూటమిని పొగడటం మొదలు పెట్టావేమో. నాకు అదే డౌట్ వస్తుంది, అడ్డం పెట్టుకున్నావేమో వీళ్ళందరినీ అని. అంటే నువ్వు ఎలాంటి చండాలమైన తీర్పులు ఇచ్చావో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అరే ఒక 8వ తరగతి చదువుతున్న పాపరా, అభం శుభం తెలియని పాపని వివస్త్రణ చేసి తాకరాని చోట తాకుతూ ఒక కామాంధుడు ప్రవర్తిస్తుంటే వాడు నేను తెలుగుదేశం కార్యకర్తని అన్నా సరే వాడిని ఏమన్నా వదిలేశారా? లేదు కదా. అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే టాయిలెట్కి వెళ్తానని చెప్పి వెళ్ళి కాలు జారి చెరువులో పడిపోయాడు రా వాడు. కాలు జారి చెరువులో పడిపోయాడు వాడు. టాయిలెట్కి వెళ్తా అంటే రోడ్డు మీద కాదులే అని చెప్పి పక్కకు తీసుకెళ్తే వాడు టాయిలెట్కి వెళ్ళినాడు, చెరువులో కాలు జారి పడిపోయాడు. How will you say that is the water encounter? Mr. Jada Shravan Kumar, you bloody Jada Shravan Kumar. ఏమంటారు? వాటర్ ఎన్కౌంటర్. నెంబర్ 2, చెప్పు. నిన్న జరిగింది అబ్బాయి కూడా ప్రమాదవశాత్తు మరి ఏందో నాకు అర్థం కావటం లేదు, నిందితులుగా అయిన వాళ్ళందరూ వాటర్ లోనే పడి చనిపోతున్నారు. ఐ కెన్ సే ఇట్ ఇస్ అ వాటర్ ఎన్కౌంటర్. అనిత గారు అనుకుంటున్నారు పాపం. చనిపోయింది నిందితులను ఒప్పుకుంటున్నావుగా నువ్వు? చనిపోయింది నిందితులను ఒప్పుకుంటున్నావుగా? నిందితులను ఒప్పుకున్నప్పుడు మిస్టర్ జడా, అరకోటి జడా, అద్దె కోటి జడా, నీకు ఆ కోటికి అద్దె ఎంత ఇస్తున్నారో నాకైతే తెలియదు కానీ నిందితులను నువ్వే చెబుతున్నావు ఓ పక్కన. వాళ్ళు చనిపోతే నీకు వచ్చిన నొప్పేంది? నీకు వచ్చిన బాధ ఏంది? అరే గడిచిన 5 సంవత్సరాల్లో ఎంతమంది మహిళల మీద అఘాయిత్యం జరిగినప్పుడు నువ్వు ఎక్కడ దాక్కున్నావురా స్వామి? ఎంతమంది నిందితులకు శిక్ష ఇప్పించా నువ్వు? లేదు. కానీ నువ్వు చేసేది ఏంటో తెలుసా? ఆంధ్రప్రదేశ్లో యువతకు ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలకు ఇస్తున్న స్థలాల మీద గూగుల్కి ఏదైతే స్థలం ఇస్తున్నారో దానికోసం, దాన్ని ఇవ్వకుండా ఉండటం కోసం కోర్టులో కేసులు వేస్తావు. అమరావతిలో అభివృద్ధి జరుగుతుంటే దాన్ని చూసి ఓర్చుకోలేక కేసులు వేస్తావు. నీకు కావాల్సింది ఏంది? పబ్లిసిటీ. రాష్ట్రంలో యువతకు ఉపాధి జరగకూడదు, ఇక ఏ ఉండకూడదు. ఆ రాష్ట్రంలో అరాచకం ఉండాలి నీ దృష్టిలో. ఏ విధంగా చెబుతా ఇదంతా? నువ్వు చదువుకున్నావా? లాయర్వా నువ్వు? జడ్జివా నువ్వు? బ్లడీ మీడియా ముందుకు వచ్చి ఆవిడకి ఇంకొక బిరుదు కూడా ఇవ్వాలి. వాటర్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ తో పాటుగా CEO ఆఫ్ హెరిటేజ్ ఫుడ్స్ అనే బిరుదు కూడా ఇవ్వాలి. ఏమ్మా అనిత గారు, తెలుగుదేశం పార్టీ అధికారిక మీడియాలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో కూర్చొని వెనకాల తెలుగుదేశం పార్టీ జెండాను పెట్టుకొని ఒక హోమ్ మినిస్టర్ 5.5 కోట్ల మంది ప్రజలకి నేను లా అండ్ ఆర్డర్ అందిస్తానన్న హోమ్ మినిస్టర్ 5.5 కోట్ల మందికి ఇంక్లూడింగ్ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వైసీపీ కార్యకర్తకు కూడా మీరే హోమ్ మినిస్టర్. ఆ మాట గుర్తుపెట్టుకోండమ్మా కదా. 5.5 కోట్ల మందికి ఆమె హోమ్ మినిస్టరు. కానీ ముందుగా ఆమె తెలుగుదేశం పార్టీ నాయకురాలు రా అన్నందుకు సారీ. ఆమె 5.5 కోట్ల మందికి హోమ్ మినిస్టర్, కానీ ఆమె ముందుగా తెలుగుదేశం పార్టీ నాయకురాలు.
ఇప్పుడు ఆమె వెనకమాల తెలుగుదేశం జెండాలు పెట్టుకుంది అన్నావు. వైసీపీ కార్యకర్తలకు కూడా ఆమె హోమ్ మినిస్టర్ అన్నావు. మరి అదే వైసీపీ కార్యకర్తలు కొడకల్లారా, వైసీపీ కొడకల్లారా, నేను ఓపెన్ గా మాట్లాడుతున్నా, హోమ్ మినిస్టర్ గారి గురించి ఏం మాట్లాడుతున్నారా మీరు? మరి మీకు హోమ్ మినిస్టరేగా చెబుతున్నాడుగా, మీ జడ శ్రావణ్ చెబుతున్నాడుగా, ఆమె గురించి ఎంత చండాలంగా మాట్లాడుతున్నారా మరి? అయ్యా మిస్టర్ జడా శ్రావణ్ కుమార్, వెళ్ళి 5.5 కోట్లలో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలకి నువ్వు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కడి చెవులో చెప్పు, అరే సన్నాసులారా, అరే ఎదవల్లారా, అరే దౌర్భాగ్యులారా, అరే దరిద్రులారా, మీరు ఒక మహిళా హోమ్ మినిస్టర్ గురించి అలా మాట్లాడకూడదురా, మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారా, అది చాలా ఎఫెన్సివ్ రా, మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లి బొక్కలో వేసి మక్కిలు ఎరగొట్టి కింద నుంచి లాఠీలు పెడతారా అని చెప్పి చెప్పలేకపోయావేంటయ్యా మిస్టర్ జడా శ్రావణ్ కుమార్? చెప్పలేవు. ఎందుకంటే గనక జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో కోర్టుకు అద్దె ఎక్కువ చెల్లిస్తున్నాడు కాబట్టి. అర్థమవుతుందా? నేను ఇంకా మాట్లాడగలను, నువ్వు మాట్లాడే దాన్ని బట్టి నా మాట ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఈ రోజు అధికారం వచ్చింది కానీ ఎగిరెగిరి పడుతున్నారు. ఒక రోజు అధికారం పోద్ది. అధికారం పోయిన తర్వాత ఏమవుతుందో తెలుసా మేడం? ఏమవుద్ది ఏమప్పా జడా బెదిరిస్తున్నా? ఏమవుద్ది చెప్పు, ఏమవుద్దో చెప్పు. పెద్ద పుడింగివా నువ్వేమన్నా? వేసినావు 20 నెలల్లో 18 కేసులు వేసావు నువ్వు. 20 నెలల్లో ప్రభుత్వం మీద కానీ, ప్రభుత్వం తీసుకున్న విధానాల మీద కానీ 18 కేసులు వేసావు. 18 కేసుల్లో హైకోర్టు నిన్ను ఛార్జీ పెట్టి కొట్టింది కదా లెంపకాయి. నీకేం సంబంధం రా పిచ్చి? అసలు నీకేం సంబంధం రా బాబు? వెళ్ళి నీ పని నువ్వు చూసుకోమంది కదా. అయినా నువ్వు ఇంకా రెచ్చిపోతావు ఎందుకు? ఏం చేస్తా? అధికారం పోయిద్ది, హోమ్ మినిస్టర్గా ఉండదు. ఏం చేస్తాడో చెబుతాడండి, నేను దానికి కౌంటర్ ఇస్తా, సరిగ్గా ఇస్తా. శంకరగిరి మాన్యాలు ఓచలు లెక్క పెట్టుకుంటూ కూర్చోవాలి. ఈ రోజు మీకు అధికారం ఉంది కదా అని వాటర్ ఎన్కౌంటర్లు చేస్తున్నారు. అధికారం అట్లా మారింది, ఏమైందో చెప్తా. అధికారం అట్లా మారగానే సుబ్బారావు గారి కూతురు వస్తుంది. ఏమని వస్తుంది? సుబ్బారావు గారి తునిలో మీరు పాపం దూకి చనిపోయినాడు అన్నారు కదా. నేను ఈ వాటర్ ఎన్కౌంటర్లు చేసే బ్లడీ పోలీస్ ఆఫీసర్లు కూడా నేను చెప్తున్నా, యు బ్లడీ జడా శ్రావణ్ కుమార్, పోలీస్ ఆఫీసర్ పట్టుకొని బ్లడీ అంటారు. హూ ఆర్ యూ దట్? యు బ్లడీ. ఇంకా మాట్లాడతా, ఆ మాట ఎంతకంటే దారుణంగా వచ్చింది చెబుతున్నా. పద్ధతిగా మాట్లాడు, లాయర్వి. అలానే చూస్తే జడ్జిగా చేశానని చెప్పుకుంటున్నావు. You don't have any common sense? గారు చెప్పారు కాబట్టి మేము ఎన్కౌంటర్ చేసాం, తోసాం. మా హోమ్ మినిస్టర్ గారు చెప్పింది కాబట్టి తోసాం. ఎక్కడికి పోదునైనా తిరిగి వస్తుంది. 3 సంవత్సరాలు ఆగండి, కంగారు ఏం లేదు. వాటర్ ఎన్కౌంటర్ల మీద ఎవడెవడు జైలుకి వెళ్ళాడో నేను ఐపీఎస్ ఆఫీసర్లకు కూడా చెప్తున్నా. ది బ్లడీ ఐపీఎస్ ఆఫీసర్స్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద పర్టికులర్ క్రైమ్స్. हेलो प्रॉपर्टी ओनर्स, आज मैं इस वीडियो में आपको ये बताने वाली मोहनी गोड़े ऐड ब्लॉक करने हैं, लोग निमिषం ఆగండి. कैसे यूज कर सकते हो ఐపీఎస్ ఆఫీసర్స్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద పర్టికులర్ క్రైమ్స్. మీరు ఒక మనుషుల్ని, చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించకుండా, వాళ్ళకి శిక్షలు వేయించకుండా ఈ రోజు మీరు వాళ్ళని వాటర్ ఎన్కౌంటర్ లో చంపేసి పడేసేటువంటి విధానం పట్ల ఖచ్చితంగా రేపు న్యాయ విచారణ జరుగుద్ది. కంగారు ఏమి లేదు. గిర్రని కాలం తిరిగి వచ్చింది. సుబ్బారావు వాళ్ళ కూతురు వస్తుంది. హోమ్ మినిస్టర్ అనిత, డీజీపీ, ఎస్పీ వీళ్ళందరూ కలిసి మా నాన్న చంపేసారని ఒక కంప్లైంట్ పెడుతుంది. 2 నిమిషాల్లో ముద్దా అయిపోతావమ్మా, నువ్వేం కంగారేం లేదు. అంటే ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటమ్మా? ఏమయ్యా మిస్టర్ జడా శ్రావణ్ కుమార్, వీళ్ళందరినీ అరెస్ట్ చేసి లోపల పెట్టేస్తాను అంటున్నావు. నువ్వు లాయర్వేగా, హైకోర్టు లాయర్వేగా, ఇప్పుడు హైకోర్టు లాయర్ అని చెప్పుకుంటున్నావు కదా. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా నీకు. ఐ విల్ ఛాలెంజింగ్ యూ. లాయర్వి, ఇక్కడ హైకోర్టు కాదు, సుప్రీంకోర్టు. పాంచత్ ట్రై చేయి, ఇప్పుడు ట్రై చేయి. ఆ అమ్మాయి సుబ్బారావు అని ఏదో పేరు చెబుతున్నావు కదా, వాళ్ళ కూతురుని తీసుకెళ్ళి ట్రై చేయి. చంపేశారని కేసు పెట్టించు. యు బ్లడీ మిస్టర్ శ్రావణ్ కుమార్. You threatening our DGP and Home Minister? Did you have common sense? Anything?
అరే వాళ్ళు మహిళల మీద దాడులు చేసి అత్యాచారాలు చేసి చంపేస్తుంటే కనుక చేతులు కట్టుకొని కూర్చోవాలా? ఏది జగన్మోహన్ రెడ్డి కనుక తన ఇంటికి దగ్గరలో జరుగుతున్న అత్యాచారం జరిగినా సరే నిందితులను పట్టుకోకుండా 5 సంవత్సరాల పాటు కాలయాపన చేశాడు చూడు, పబ్జీ ఆడుకుంటా, అలా వదిలేయాలా? ట్రాక్టర్ పెట్టి పల్నాడులో ఒక మహిళను తొక్కిస్తే గనక వదిలేశారే, అలా వదిలేయాలా జగన్మోహన్ రెడ్డి లాగా? కడుపుకు అన్నమేనా తింటుందా నువ్వు? కడుపుకు అన్నం తింటున్నావా, ఇంకేమైనా తింటున్నావా? నీకు చేత అయితే కనుక మిస్టర్ జడా ఓపెన్ గా చెబుతున్నావు, నీకు చేతనైతే కేసు పెట్టి హైకోర్టులో చూసుకుందాం. ట్రై చేసే తప్పుందా? అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలారా ఆలోచించండి. జై భీమ్రావు పార్టీ అని పెట్టుకొని జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేస్తున్నా, ఏంటి జై భీమ్రావు అని పార్టీ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేస్తున్న ఇతని వ్యక్తిని ఎవరైతే ఆడపిల్లల మీద దాడులు చేసిన వాళ్ళు అదే చివరి రోజు అంటూ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్, అది విని భయపడి తప్పు చేసిన వాడు తప్పించుకుంటూ పోయి ఎక్కడెక్కడో పడి చనిపోతుంటే కనుక ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ని అరెస్ట్ చేపిస్తానంటున్నాడు, అలాగే డీజీపీని అరెస్ట్ చేపిస్తానంటున్నాడు, అలాగే చూస్తే ప్రభుత్వం మీద నిందలేస్తున్నాడు. ఆడపిల్లలకు ఆంధ్రప్రదేశ్లో రక్షణ కావాలంటే కనుక ఇలాంటి వెధవలను ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమి కొట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.